గతంలో అయినటువంటి కన్వర్షన్స్ గత ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి, దాని తర్వాత మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కన్వర్షన్ జరిగినాయో దాని మీద శ్వేతపత్రం అడుగుతా ఉన్నాం. అంతేకాదు గతంలో ఇదే ఫినిక్స్ కంపెనీని అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అదొక టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య నాయకులకి బినామీ అని చెప్పి వారి మీద ఈడీ ఎంక్వైరీ జరగాలని, సిబిఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేసిండు. ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లు, సిబిఐ ఎంక్వైరీలు జరిగి హవాలా వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ని కూడా దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉండి ఎందుకోసం అని చెప్పేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీ కోసం రాయలేదో దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాను. మరి మీ మంత్రి, క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు నేరుగా ఫినిక్స్ నుంచి ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ అయితే దాని మీద మాట్లాడరు. ఏ ఫినిక్స్ కంపెనీ అయితే టీఆర్ఎస్కి బినామీ అని చెప్పినటువంటి మీరు ఆ ఫినిక్స్ కంపెనీ మీద ఎందుకోసం అని చెప్పేసి మీరు ఈరోజు ఎంక్వైరీ చేయడం లేదో, సిబిఐ ఎంక్వైరీకి మాట్లాడడం లేదో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక మంత్రిగా ఉండి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి మరి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకవైపు కాంట్రాక్ట్ చేస్తాడు, ఆ కాంట్రాక్ట్లు కూడా ప్రభుత్వ కాంట్రాక్ట్ చేస్తాడు. 1,400 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి కాంట్రాక్ట్ని మీరు రివైజ్డ్ ఎస్టిమేషన్ పేరు మీద 4,300 కోట్లు చేసుకుంటారు. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు. అనేకమైనటువంటి భూదందా చేసి ఈరోజు మరి అనేకమైనటువంటి భూదందాలు చేసి 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు దోపిడీ చేస్తారు. దాని మీద మీ ముఖ్యమంత్రి మాట్లాడాడు, దాని మీద ముఖ్యమంత్రి ఎంక్వైరీ కోసం ఎక్కడ రాయడు. అదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నాను, మరి ఈ ఆస్తుల బహిరంగ ఆస్తుల ట్రాన్స్ఫర్ మీద నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. రేపు 12 గంటలకు అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర నేను సాక్ష్యాధారాలతో వస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితిలో ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా నేను ఈడీకి, సిబిఐతో పాటు లోకాయుక్తకు కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. అదే మాదిరిగా మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మీ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి దీంట్లో వాటా ఉన్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి. మరి ఆయనకు కూడా ఖచ్చితంగా దీని మీద బహిరంగ లేఖ రాయడమే కాకుండా దీని సాక్ష్యాధారాలతోటి, ఈ డాక్యుమెంట్లతోటి నేను మీ ఆల్ ఇండియా అధ్యక్షుడు మీ రాహుల్ బాబాకి నేను లెటర్ రాసి, బహిరంగ లేఖ రాసి మరి మీ మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీకి దీంట్లో వాటా ఉన్నట్టుగా కూడా వారు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి తప్పించుకొని విదేశాలు వెళ్ళిపోతాడు, ఇంకొక మంత్రి ఇది కుట్ర అంటాడు, మీరేమో తప్పు జరిగింది క్షమించమంటారు, మీరు రాహుల్ బాబానేమో ఢిల్లీలో కూర్చొని తమాషా చేస్తాడు. ఇదేనా మీ తీరు? ఇదేనా మీ పద్ధతి? నేను అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి ఆధారాలతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన. మరి ఈరోజు కేటీఆర్ బినామీ అయినటువంటి ఫినిక్స్ మీద మరి కేటీఆర్ మాట్లాడాడు. దీని మీద గత ప్రభుత్వంలో ఫినిక్స్ కంపెనీకి ఏం ఆస్తులు బదలావైనాయి, మరి ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందా, జరిగితే దాని రిజల్ట్ని ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదో దానికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. మరి ఫోరెన్సిక్ ఆడిట్ని ఆధారం చేసుకొని ఫినిక్స్ కంపెనీని మీరు బ్లాక్మెయిల్ చేసి ఆస్తుని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారా, దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. లేదు నువ్వు సత్యపూసవైతే, నువ్వు నిజంగా తప్పిదం చేయకుంటే ప్రజాస్వామ్యంలో ఒక మంత్రి మీద ఆధారాలతో ఇన్ని అలిగేషన్స్ వస్తే మీరు బహిరంగ చర్చకు రావాలి కదా. మరి దేనికోసం మీరు బహిరంగ చర్చకు రావడానికి మరి సిద్ధంగా లేరో, మరి ఎందుకు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడో మరి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా రేపు
12 గంటలకి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి దీని మీద డిబేట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.